తమ్ముడు కాపాడ్రా, చంపేస్తోంది నన్ను, కాపాడ్రా. మాట్లాడకు. నేను నీలాగే. వద్దు విజయ్, వద్దు విజయ్, నన్ను చంపొద్దు విజయ్. నేను ఏ తప్పు చేయలేదు అని ఆ రోజు మీ ఇద్దరి కాళ్ళు పట్టుకున్నాను. కొంచెం కూడా జాలి దయ లేకుండా గొంతు పిసికి చంపేశారు. నీ తమ్ముని ప్రేమించాను, నీ ఇంటికి దీపం పెట్టాను. ఏ తప్పు చేయకుండా నీ తమ్ముడితో సంసారం చేశాను. ఒప్పుకుంటాను, ఒప్పుకుంటాను. నువ్వే తప్పు చేయలేదు బృందా. మరి నీ తమ్ముడి మాటలకి తానా తందానా అని వాణ్ణి చెడగొట్టి నన్ను చంపేస్తావా? నిజమే, నేను తప్పు చేశాను. వాడి అనుమానం నిజమో అబద్ధమో తెలుసుకోకుండా చెడగొట్టాను. తప్పు నాదే. చెప్పుడు మాటలతో కాపురాలు కూలిపోతాయి, జీవితాలు నాశనం అయిపోతాయని అర్థమైంది బృందా. నన్నేం చేయకు, నన్ను వదిలే. అయితే ప్రియకు వెళ్ళి నిజం చెప్పు. వెళ్ళు. నా తమ్ముడు మొదటి భార్యను చంపాడు, నీ జీవితం కూడా నాశనం చేస్తాడు అని చెప్పు. ఈ పెళ్లి ఆపే. అలా చెప్తే వాడు నన్ను చంపేస్తాడు. చెప్పకపోతే నేను చంపేస్తా. ప్రియా మెడలో నీ తమ్ముడు తాళి కడితే నేను నీ పాడి కడతాను. బృందా, బృందా, నన్ను వదిలే. బృందా, నన్ను వదిలే, నన్ను వదిలే. నన్నొదిలే అంటున్నావే గాని నిజం మాత్రం చెప్తాననడం లేదు. నిన్నొదిలిపెట్టను, నిన్నొదిలిపెట్టను. బృందా, బృందా, చంపొద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, చంపొద్దు, నన్ను చంపొద్దు. ఇది కళ. అమ్మో, ఆ బృంద దెయ్యమైంది. కల్లో కూడా వచ్చి చంపేస్తోంది. అయ్య బాబోయ్. తమ్ముడు, 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 రేయ్ తమ్ముడు. కిరణ్ లేడేంటి? వేరే ఎక్కడికైనా షిఫ్ట్ చేశారా? సిస్టర్, సిస్టర్, డాక్టర్ అజయ్ కుమార్ గారు ఎక్కడ? మేడం, ఆయన షిఫ్ట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు. అలాగా. ICU 3లో కిరణ్ అనే పేషెంట్ ఉండాలి. రూమ్లో లేడు, ఎక్కడికి వెళ్ళాడు? ఏమో మేడం, నేను ఇప్పుడే డ్యూటీకి వచ్చాను. మీరు రిసెప్షన్లో అడగండి. సరే. ఎక్స్క్యూజ్ మీ, ICU 3లో కిరణ్ పేషెంట్ లేడు, షిఫ్ట్ చేశారా? యాక్సిడెంట్ అయిన పేషెంట్ గురించేనా మీరు అడిగేది? ఎస్ అండి. ఆ కిరణ్ ని హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే. పేషెంట్ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లిపోయారు మేడం. ఎక్కడికి తీసుకెళ్లారు చెప్పారా? విజయవాడ తీసుకెళ్లారు మేడం. ట్రీట్మెంట్ అక్కడే చేయించుకుంటామని చెప్పారు మేడం. బిల్స్ అన్ని క్లియర్ చేశారు. ఇందాకే అతను స్పృహలోకి వచ్చాడని డాక్టర్ నాకు ఫోన్ చేసి చెప్పారు. డాక్టర్ మీకు ఫోన్ చేసిన సంగతి నాకు తెలియదు మేడం. అది కాదమ్మా, పేషెంట్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను. అలాంటప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పకుండా ఎలా డిశ్చార్జ్ చేస్తారు? వాళ్ళు అసలు పేరెంట్సేనా? పేషెంట్ పేరెంట్స్ అని వాళ్ళు ప్రూఫ్స్ చూపించారు మేడం. నాకు తెలిసి వాళ్ళు అసలు పేరెంట్స్ కాదమ్మా. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఎందుకంటే అతనికి ప్రాణహాని ఉంది. చూడండి మేడం, వాళ్ళు పేషెంట్ తల్లిదండ్రులని ప్రూఫ్ చూపించి ఫోర్స్ చేస్తుంటే పంపించకుండా ఎలా ఉంటాం?
మేడం ప్లీజ్ మీకేమైనా డౌట్స్ ఉంటే ఆ పేషెంట్ కన్సర్న్ డాక్టర్ రేపు వస్తారు, వారితో మాట్లాడండి మేడం. ఒకవేళ కిరణ్ డిశ్చార్జ్ అయి ఉంటే ఫోన్ ఆన్ చేసి ఉంటాడు కదా. కిరణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోందేంటి? ఛే! డాక్టర్ ఫోన్ చేయగానే బయలుదేరాను. ఇంతలోనే తను ఎలా డిశ్చార్జ్ అయ్యాడు? కిరణ్ని పేరెంట్సే తీసుకెళ్లారా, లేదంటే ఆ హాస్పిటల్లో నువ్వు రిసెప్షనిస్ట్ని మేనేజ్ చేసి నన్ను బోల్తా కొట్టించావు. నేను అదే టెక్నిక్తో నిన్ను బోల్తా కొట్టించాను. రాణమ్మ అత్తయ్య. సార్, మేడం ఫోను. నీకెందుకంత టెన్షన్? సార్, మేడం మహాలక్ష్మి సార్, మిమ్మల్ని ఎంత రెస్పెక్ట్ ఇస్తారో ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయండి సార్. సరే నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను. ఏంటి ఎస్ఐ గారు, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపా? నీ ఫోన్ లిఫ్ట్ చేయడమేనా నా డ్యూటీ? ఏం లేదు, పెళ్లికి ముందు ఇద్దరం కలిసి చేస్తే బాగుంటుంది అన్నావు కదా. కావేరి, ఆ విషయం గురించి ఫోన్ చేసావా? చెప్పు చెప్పు, ఎప్పుడు, ఎక్కడ? ఏంటి ముద్దనుకున్నావు కదా? మరి కాదా? ముద్దు కోసమైతే డ్యూటీ వదిలేసి వచ్చేస్తావా? ఫోన్ రింగ్ అవ్వగానే సెకండ్లోనే లిఫ్ట్ చేస్తావా? కావేరి, నిన్ను ప్రేమించడానికి ముందు నువ్వు సైలెంట్గా ఉండేదానివి. ఇప్పుడేంటి ఇంత వైలెంట్ అయిపోయావు? చచ్చచ్చ, అదేం లేదు, సరదాగా నిన్నేడిపిద్దామని. సరే, ఎందుకు కాల్ చేసావు? పోలీస్ స్టేషన్లో నాకంత ప్రేమగా టిఫిన్ తెప్పించావు కదా, మరి నేనేదైనా ప్రేమగా నీకోసం చేద్దామని ప్రిపేర్ అయ్యాను. అది సరే, మీ అమ్మగారేమైనా క్లాస్ స్పీకరా? బాగా తిట్టిందని చెప్తాను, ఇంకోసారి కంప్లైంట్ చెయ్యడు. కావేరి, మాట్లాడవేంటి? నీ ఫోన్ దెబ్బకి ఇంటికి రాగానే అమ్మ నన్ను కబడ్డీ ఆడుకుంది. నా మీద బాగా కోపడింది కళ్యాణ్. అయ్యో, నేను మరీ అంత సీరియస్గా వార్నింగ్ ఇవ్వద్దని మీ అమ్మగారికి నీ ముందే చెప్పాను కదా. అలా చెప్పావనే నన్ను అస్సలు తిట్టలేదు, ఆ టాపిక్కే లేదు. నీ కేరింగ్కి లవ్ యూరా పోలీస్ బాబు. సర్లే, అమ్మా నాన్న అన్నాక ఆ మాత్రం భయం ఉండాలి కదా కావేరి. ఇంకోసారి అలా కంప్లైంట్ చెయ్యకు, మా అమ్మ నీకంటే ఎక్కువ డిసిప్లైను. సరే కానీ నువ్వు కొంచెం దూకుడు తగ్గించాలి. అమ్మ చెప్పిన మాట వినాలి కదా. అబ్బబ్బబ్బా, ఆ టాపిక్ ఫినిష్ అయిపోయింది, వదిలేయచ్చు కదా. సరే, ఇప్పుడు నీ టాపిక్ ఏంటి? నీకోసం ప్రేమతో నీకిష్టమైన గుమ్మడికాయ హల్వా చేస్తున్నాను. కావేరి, నిజంగానా? అవును, నేను ఎంత ఫుడీనో అంత మంచి కుక్కుని కూడా. అయితే నేను మా బాబాయ్ అదృష్టవంతులమే. అందుకే శాంపిల్ గా నీకోసము హల్వా చేసి పంపిస్తాను. 1 గంటలో కానిస్టేబుల్ని ఇంటికి పంపించు. హే, డ్యూటీలో ఉన్న వాళ్ళను ఇలాంటి పనులకు ఉపయోగించుకోకూడదు. హలో సార్, జయంత్ ఎవరు? మొదటి నుంచి నా లవ్ కి బిగ్ ఫ్యాన్.
అంటే నా బ్రదర్. నీకు బావమరిది. సో ఫ్యామిలీ బాండింగ్ అనుకుని పంపించండి సార్. సార్ 10 నిమిషాల్లో ఇంటికెళ్ళి హల్వా తీసుకొస్తాను సార్. అరే నువ్వెప్పుడు విన్నావు, ఎప్పుడొచ్చావు? మీ పక్కనే ఉండి అంతా వింటున్నాను సార్. మీ లవ్కి నేను పెద్ద ఫ్యాన్ని. హలో ఎస్ఐ గారు, వేడి వేడి హల్వా పంపిస్తాను. తిని తరించి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే మేడం. నా బామ్మర్దిని సారీ జయంత్ గారిని పంపిస్తాను, ఓకేనా? హా, ఓకే. సార్ ప్రేమతో మేడం చేసిన హల్వా గురించి ఈ రోజు సోషల్ మీడియాలో పెట్టండి సార్. #1 ట్రెండింగ్ లో ఉంటుంది. ఇది కన్ఫర్మ్ సార్. ముందు నువ్వు వెళ్ళి హల్వా తీసుకురా. సార్ మీ హల్వా ప్రేమ సూపర్ సార్. షుగర్ డబ్బా దాచిపెట్టాను, సాల్ట్ డబ్బాని షుగర్ డబ్బా చేశాను. అసలే కావేరి కన్ఫ్యూజింగ్ మైండ్. సాల్ట్ తో హల్వా చేసి కిరాక్ పెట్టిస్తుంది. ఆల్ ది బెస్ట్ మై స్వీట్ సిస్టర్. ఈ క్షణం నుంచి మీ డీప్ లవ్ థ్రెడ్ ని డ్యామేజ్ చేస్తూ రావడమే నా టార్గెట్. అక్క ఏమైంది? అర్జెంటుగా రమ్మని కాల్ ఎందుకు చేశావు? అదేదో సామెత చెప్పినట్టు ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని నీ పెళ్లి నా చావుకొచ్చిందిరా. అక్క ముందు ఏమైందో చెప్పు. కలలో బృంద కనిపించి నన్ను చావుకొట్టిందిరా. కల్లోకొచ్చి కొడితే భయం ఎందుకు? నిజంగా వచ్చి కొట్టలేదు కదా. ప్రియతో పెళ్లి ఆపకపోతే నిజంగా వచ్చి నన్ను చంపేస్తానని బెదిరించిందిరా. అక్క ఆ పగటి కలలు నిజం కావు. ఇట్స్ ట్రూ. ఈ రోజు రాత్రి కల్లోకొచ్చి చంపేస్తానంటే నమ్ముతావా? అక్క ఆ బృందను కాల్చి బూర్దు చేసేశాను. ఇంకెలా వస్తుంది? ఆ ఫోన్ చేసింది తనేనని చెప్పింది విజయ్. నువ్వు సెకండ్ హ్యాండ్ క్యాండిడేట్ అని ప్రియతో చెప్పి పెళ్లి ఆపకపోతే నన్ను చంపేస్తానని బెదిరిస్తోందిరా. అసలు ఈ విషయాలన్నీ ఆ ఆత్మలకెలా తెలుసు? అక్క నువ్వేదైతే భయపడుతున్నావో ఆ భయమే బృంద రూపంలో దయ్యంలా వచ్చి బెదిరిస్తుంది. ఇట్స్ ట్రూ. అక్క ముందు నువ్వు భయపడ్డావు ఆపి. రా ఇక్కడ కూర్చో. ఇదిగో ఈ మంచినీళ్ళు తాగి రిలాక్స్ అవ్వు. నాకేదో కీడు శంకిస్తోంది తమ్ముడు. ఆ కీడు పోవడానికి ఏదో ఒకటి ప్లాన్ చేసి సరిపోతుంది కదా. ఆల్రెడీ పంతులు గారికి ఫోన్ చేసి చెప్పాను. అంటే బృందం చంపానని చెప్పావా? అలా ఎందుకు చెప్తాను? మొదటి పెళ్ళం చచ్చి ఆత్మలా తిరుగుతోందని పరిష్కారం ఏం చేయాలని అడిగాను. సరే చెప్తానన్నారు. అక్క ఆ రోజు ప్రియ ఉంగరం తొడిగితే నేను స్పృహ తప్పాను. అది కూడా బృంద పని అంటావా? ఆలోచిస్తుంటే నాకు అదే అనుమానం వస్తోంది. ఈ బృంద పిశాచిలా పట్టుకుంటే ఆ బెయిల్ కూడా క్యాన్సిల్ అయితే నువ్వు జైలుకెళ్తావు. ప్రియతో నీ పెళ్లి కాదేమో విజయ్. అక్క నువ్వు వాళ్ళ నెగిటివ్ మాట్లాడుకో. ప్రియ నా జాన్ జిగ్రీ, నా లవ్వు. ఇట్స్ ట్రూ. నువ్వు స్పృహ తప్పడం, బృంద ఫోన్ మాట్లాడడం, కలలు నన్ను కొట్టడం ఇవన్నీ మిరాకిల్స్. దోష పరిహారం చేయించాల్సిందే. పంతులు గారు చేస్తున్నారు.
నమస్తే పంతులు గారు. చెప్పండి. అలాగే. అవునా? అలాగే అలాగే. మీరు చెప్పినట్టే ట్రై చేస్తాను. ఓ గంటలో బయలుదేరుతాను. అలాగేనండి, ఉంటాను. నమస్తే. పంతులు గారు పరిహారం ఏం చెప్పారక్క? కాబోయే భార్య ప్రియతో కలిసి దోష పూజ చేయమంటున్నారు. మరి ప్రియ వస్తుందో లేదో? అదంతా మాధవి చూసుకుంటుంది. నువ్వు పద ముందు. ఏమైందక్క? కొంపతీసి నీ భార్య బృంద నాకొచ్చినట్టే ప్రియా కల్లోకొచ్చి నీ గురించి నిజం చెప్పేస్తుందేమో. అక్క, నువ్వు వీళ్ళ బృంద గురించి ఆలోచించబట్టే అలాంటి కల వచ్చింది. ముందు నువ్వురా. నా లవర్ కి స్పెషల్ కిస్మిస్. నా డార్లింగ్ కి స్పెషల్ జీడిపప్పు. ఇప్పుడు గుమ్మడికాయ తీసుకురావాలి. కావేరమ్మా, అమ్మా కావేరి. వస్తున్నా. ఈ చిట్టు మోహన్ సిస్టర్ కి ఎంత రొమాంటిక్ యాంగిల్ ఉందా? అబ్బో. హల్వా రెడీ. అన్నయ్య వచ్చారా? నీ హల్వా కోసం సార్ అక్కడ ఒకటే వెయిటింగ్.
డ్యూటీలో ఉండి ఇంటికి పిలిపించినందుకు సారీ అన్నయ్య. అబ్బా సిస్టర్ సెంటిమెంట్ ముందు శిలలైనా కరుగుతాయమ్మా. నేనో లెక్క. మీ లవ్కి నేనో పెద్ద ఫ్యాన్ని. నో సారీ. బిగ్ థ్యాంక్స్ అన్నయ్య. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఇది ఆయన మాత్రమే ఓపెన్ చేయాలని చెప్పండి. అలాగేనమ్మా, వస్తాను. ఈ సాల్ట్ హల్వా దెబ్బకు నీ ప్రేమ చిల్లుపడ్డ కుండవుతుంది కావేరి. పూజారి గారు, చెప్పండి బాబు. భార్యను చంపిన విషయం మీ దగ్గర దాచకూడదని చెప్పా. జాగ్రత్త. అలాగే బాబు. ఏంటి గురువుగారు, ఎప్పుడూ లేంది భార్యను చంపిన దోషం పోవటానికి పూజ చేస్తున్నారు?